ఇంకా చూడొచ్చు ఇక్కడ ఏదైతే ప్లకార్డ్స్తోని స్టూడెంట్స్ అందరూ ఏదైతే అన్న మీ పేరేంటి చెప్పండి. నా పేరు శేఖర్. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి మీరు ఎందుకు ఇక్కడ పోలీసులు ఎందుకు అడుగుతున్నారు? నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన నేను. చెప్పండి. గత 4-5 రోజుల నుంచి నిరుద్యోగుల ఆకాంక్షల కోసం నిరాహార దీక్ష చేస్తున్న మోతిలాల్ గారిని పరామర్శించడానికి మేము మోతిలాల్ కూడా ఎందుకు ప్రధానంగా ఏం డిమాండ్ చేసుకుంటూ చేస్తున్నారు? గ్రూప్ అన్ని 1:100 ఇవ్వాలి, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి, మెగా డిఎస్సి 25,000తో నిర్వహించాలి. ఈ మాట కూడా ఈరోజు అధికార పక్షంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న రోజు ఆయన మాకు మాట ఇచ్చిండు. దాని ప్రకారం మేము అడుగుతున్నాం. ఈరోజు మా తరపున నిరుద్యోగుల ఆకాంక్షల మీద మాట్లాడుతున్న కోసం నిరాహార దీక్ష చేస్తున్నటువంటి మోతిలాల్ గారికి మేము సంఘీభావం తెలపడానికి వస్తే మమ్మల్ని నిర్బంధం చేస్తున్నారు. మేము యాంటీ ఏమంటారు ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు ఏం చేయట్లేదు. మమ్మల్ని ఎంబడివాడు ఈడదాకా ఏదైతే గేట్ దగ్గరకు వస్తే మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్టు అని చెప్పిన పరిస్థితి. సో ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తూ పోలీసులు అంటే ఏం చెప్తారు? నిరుద్యోగుల ఆకాంక్షల మీద వాళ్ళ యొక్క నినాదం మీద ఏర్పడినటువంటి ఈ గవర్నమెంట్కు నిరుద్యోగుల సమస్యలు ఈరోజు కనిపిస్తలేవు. ఓకే, సో చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తానికి ఏదైతే ఇక్కడ ఉన్న మహిళలు కానీ విద్యార్థులు చాలామంది ఇక్కడ వందలాదిగా రావడం జరిగింది. సో వీళ్ళు ఏదైతే మోతిలాల్ని చూడడానికి వచ్చామని వీళ్ళు చెప్తున్నారు. బట్ కాకపోతే పోలీసులు ఏంటంటే ఏదైతే గేట్ దగ్గరికి వస్తే మేము అందరినీ తక్షణమే అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. సో అదే కాకుండా ఇక మరికొంతమంది విద్యార్థులు ఉన్నారు. అన్న చెప్పండి మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న? చూడొచ్చు డిఎస్సి వాయిదా వేయాలి, అలాగే డిఎస్సి ఆఫ్లైన్లో నిర్వహించాలనే ప్లకార్డ్స్ కూడా పట్టుకొని వీళ్ళు చేయడం జరుగుతుంది. సో మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు శాలివాహన. నేను దిల్సుఖ్ నగర్ నుంచి రావడం జరుగుతుంది. దేనికోసం ఇక్కడికి వచ్చినామంటే వాళ్ళు ఏ విధైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కాబట్టి గత ప్రభుత్వము డిఎస్సి అనేది 5,000 వేయడం జరిగింది. ఇప్పుడు అంతకుముందు రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు ఏంటంటే, తన అధికారంలో రాకముందు ఒక మాట అన్నాడు ఏంటంటే, మేము అధికారంలో వస్తే మెగా డిఎస్సి వేస్తాము, 25,000 వేస్తాము, కాబట్టి మీరు నన్ను గెలిపించండి, మీరు 30 లక్షలు నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి ఒక్కొక్క విద్యార్థి ఒక 3 ఓట్లు చాలు మేము ప్రభుత్వానికి రావడానికి అని అన్నారు. ఈరోజు 90 లక్షలు అంటే ఓట్లు తనకు పడ్డాయి కాబట్టి ఈరోజు తన అధికారంలోకి వచ్చి తన మాట మారడం కానీ లేదా తన యొక్క నిర్లక్ష్యం కావడం కానీ విద్యా వ్యవస్థ పైన ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం ఇది హాస్యాస్పదనీయం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను ఈరోజు నిరుద్యోగులు ఈ రోడ్డు పైన రావాల్సినటువంటి కారణం ఏంటంటే గత ప్రభుత్వం చేసిన పొరపాటు చేయకూడదని ఈ ప్రభుత్వం చేయొద్దు అనేది ఈరోజు నేను మాట్లాడడం జరుగుతుంది. సో నిన్న ఏదైతే ఇప్పుడు మోతిలాల్ 8 రోజుల నుంచి ఏదైతే దీక్ష చేస్తున్నారో, సో దీనికి సంబంధించి నిన్న బల్మూరు వెంకట్ కూడా రావడం జరిగింది. బట్ అక్కడ ఏదో కొన్ని వివాదాస్పదంగా రాత్రి జరిగిందని తెలిసింది. సో దానిపైన ఏం చెప్తాను? నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా. ఇక్కడ ఏంటంటే ఒక సాధారణమైన వ్యక్తి దగ్గరికి ఒక సాధారణమైన వ్యక్తిని వస్తాడు. ఎందుకంటే ఆ రోజు జీవన్ రెడ్డి అనే అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిని తన కాంగ్రెస్లో చేర్చుకోవడం వల్ల తను అలుగుతున్నప్పటికీ కూడా అక్కడికి వెళ్ళి మంత్రులందరూ అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈరోజు ఒక మోతిలాల్ అనే వ్యక్తి సాధారణ వ్యక్తి అయినప్పటికీ కూడా తను ఒక నిరుద్యోగి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రాకపోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యే కావచ్చు, ఈరోజు మేము గెలిపిస్తేనే మీరు ముఖ్యమంత్రులు అయ్యారు, ఈరోజు మేము గెలిపిస్తేనే మీరు మంత్రులు అయ్యారు, ఈరోజు మేము గెలిపిస్తేనే మీరు ఎమ్మెల్యేలు అయ్యారు. ఆ రోజు అంతకుముందు ఒక మాట మీరు అన్నారు ఏంటంటే, ఒక నిరుద్యోగిగా మీరు మీ తరపున పోరాడతాం, మేము అసెంబ్లీలో మేము మాట్లాడతామన్నారు. కానీ ఈరోజు మీరు ఎక్కడికి పోయారు? ఈరోజు మోతిలాల్ ఆరోగ్యం క్షీణిస్తుంది. ఈరోజు మోతిలాల్ తన చివరి దశలో ఉన్నప్పటికీ కూడా మీరు రాకపోవడం కారణం ఏమిటి అని నేను ఈరోజు మీడియా ముందు నేను అడగదలుస్తున్నాను. ఏంటంటే, మీరు వచ్చి మాకు హామీ ఇస్తే, నేను మెగా డిఎస్సి మేము ప్రకటిస్తామని హామీ ఇస్తే ఈరోజు నిరుద్యోగులంతా హ్యాపీగా చదువుకొని ఉద్యోగాలు కొట్టడానికి అవకాశం ఎంతైనా ఉంటుందని నేను మీడియా ముందు నా యొక్క ఆవేదనను నేను తెలియజేస్తూ ఉన్నాను. చెప్పండి. ఇక్కడ మరికొన్ని గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్స్ 1:100 ప్రకారం ఇవ్వాలని చెప్పేసి ప్లకార్డ్స్ కూడా పట్టుకోవడం జరుగుతుంది. సో ఏంటి ఈ గ్రూప్ 1 ప్రిలిమినరీ 1:100 అంటే దీనికి ఏంటి మీ డిమాండ్స్ ఏంటి ముఖ్యంగా దీనిపైన? గ్రూప్ 1 1:100 ఉద్యోగాలు ఇవ్వమంటలే, మేము ఉన్నాయి 560 పోస్టులు. నువ్వు ఎంత ఫిల్టర్ చేసినా 560 ఉద్యోగాలు ఇస్తావు, నువ్వు 1000 ఉద్యోగాలు ఇవ్వవు. కేసీఆర్ గవర్నమెంట్ 500 ఉద్యోగాలు ఇచ్చింది, నేను పెంచుతా అన్నావు. నీ 65 పోస్టులు పెంచడం కోసం నీ కాంగ్రెస్ కోట్లు వేసినాం. మేము ఓన్లీ 65 పోస్టులు పెంచినావు గ్రూప్ 1లో. సరే, మేమేం అడుగుతున్నాం? పెంచినావు, అయిపోయింది. 1:100 ఇవ్వు, 1:50 ఇచ్చినావు. అదే బట్టి విక్రమార్క
అసెంబ్లీలో 1:100 ఇస్తా అన్నాడు, 1:100 ఇవ్వాలన్నాడు. అడిగితే వాళ్ళు సాధ్యం కాదన్నారు. వాళ్ళని దింపినాం, నిన్ను ఎక్కించినాం. నువ్వు చెప్పిన మాటే కదా, 1:100 ఇవ్వు. మహా అయితే 50,000 పేపర్లు ఎక్స్ట్రా వస్తాయి నీకు. 50,000 పేపర్లు కూడా దిద్దలేవా? నీ వ్యవస్థ దిద్దలేదా 50,000 పేపర్లు, మెయిన్స్ పేపర్లు? నిన్ను ఏం అడుగుతున్నాం? ఉద్యోగం ఇవ్వమంటలేం కదా, మెయిన్స్కి ఎలిజిబిలిటీ ఇవ్వంటున్నాం మేము. మెయిన్స్కి ఎలిజిబిలిటీ ఇవ్వడం వలన ఎంతోమంది నిరుద్యోగులు ఇప్పటివరకు ఉద్యమంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఒక అవకాశం వస్తుంది. నీకు ఓట్లు వేసిర్రు, అంతా చేసిర్రు, నీకు ఒక స్టూడెంట్ అన్నవాడికి అవకాశం వస్తుంది. వాడు స్టఫ్ ఉంటే కొట్టుకుంటాడు ఉద్యోగం, లేకపోతే నువ్వు 560 ఇస్తున్నావు, ఎక్కువ ఇస్తలేవు కదా. అది మా మేనిఫెస్టోలో పెట్టారు కదా, మేము ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఇది చేస్తామని. సో దీన్ని ఏం చెప్తారు? మేనిఫెస్టో ఏది రన్ అవుతుంది? మేనిఫెస్టో ఏం లేదు. మేనిఫెస్టోని ఒక్కటి కూడా వీళ్ళు ఫాలో అవుతలేరు. ఓకే.